నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 నుంచి 7 దేశాల్లో రైట్ టు రీకాల్ అనేటువంటి విధానం ఉన్నది. అసలు ఈ రైట్ టు రీకాల్ అనేటువంటి విధానం ఏంటంటే, ఎవరైనా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సరిగ్గా పని చేయకున్నా కూడా, వాళ్ళ విధులు సరిగ్గా నిర్వర్తించుకున్నా కూడా, కనీసం ఆఫీస్కి కూడా వెళ్ళనప్పుడు వీళ్ళని ఎందుకురా మనం గెలిపించుకున్నాము అనేటువంటి ఉద్దేశానికి ప్రజలు ఒక్కసారి లోనైతే ఆటోమేటిక్గా అతన్ని ఆ పదవి నుంచి దించేసేటువంటి అవకాశం, అద్భుతమైన అవకాశం ఎవరైతే ఎన్నుకున్నారో ప్రజలు, ఆ ప్రజల చేతుల్లోనే ఉండాలి. అటువంటి విధానాన్ని మన దేశంలో కూడా తీసుకురావాలని చెప్పి ఎప్పటి నుంచో సగటు ప్రజలు కోరుకున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు రైట్ టు రీకాల్ అనేటువంటి విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, స్వయంగా ఏపీ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఈ మాట చెప్పడం విశేషం. అసలు ఎందుకు ఆయన ఆ మాట అనాల్సి వచ్చింది? ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో, ఈ యొక్క వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నుంచి గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యేలు కనీసం అసెంబ్లీకి వచ్చి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే సీఎం గారు ఉన్నారో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారో, అదేవిధంగా సంబంధిత మంత్రులు ఉన్నారో వాళ్ళకి ఆయా నియోజకవర్గాల్లో ఈ సమస్యలు మేము ఇబ్బందులు పడుతున్నాము, కనీసం మీరు ఆ జియో రిలీజ్ చేయండి, పలానా సీసీ రోడ్లు ఏదైతే కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వేస్తున్నారో మా నియోజకవర్గంలో వేస్తున్నారా వేయలేదనేట్టు వాళ్ళ దగ్గర డిపిఆర్ రెడీ చేసుకొని వాళ్ళు కన్నా బయటకు వచ్చి ప్రభుత్వానికన్నా తెలియజేస్తే, వీళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో కన్నా మాట్లాడినప్పుడు ఎస్ మేము ఇక్కడ పలానా చోట తప్పు జరుగుతుందని చెప్పి వాళ్ళు తెలుసుకొని అక్కడక్కడ సీసీ రోడ్లు వేయడం కానీ, అక్కడ ఆయా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కానీ ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. వీళ్ళేమో ప్రతి నియోజకవర్గాలు అంటే ఆ 11 నియోజకవర్గాలపైన ఏదో వివక్ష చూపించి ఆ విధంగా ముందుకెళ్ళట్లేదు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి పార్టీలు. ఈ యొక్క కూటమి పార్టీలు ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చాయో ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి నడిపే విధంగా ముందుకెళ్తున్నాయి. కానీ ఎవరైతే అంటే ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, రూట్ లెవెల్లో అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి తెలియజేయాలా, ఆర్ఐ గారికి, ఇంకా మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేకి ఇవన్నీ తెలియజేయాలా, కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఆ ఎమ్మెల్యే కూడా కనీసం పని చేద్దామని చెప్పి ముందుకు రాకపోవడంతో ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. అభివృద్ధి కాక సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా అందదేమో అనేటువంటి ఉద్దేశం కూడా వస్తుంది. ఈ క్రమంలో ఎందుకు మేము గెలిపించాము ఈ 11 మందిని అని చెప్పి ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు లబోదివం అంటున్నారు, బాధపడుతున్నారు. ఏది ఏమైనా కూడా నికార్స్గా కొట్లాడతారు, మా నియోజకవర్గం నుంచి మా సమస్యలు లేవనెత్తారని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో అన్నిసార్లు ఆయన జీవితం అంతా, ఇప్పుడంటే ముఖ్యమంత్రి అయినారు కానీ జీవితం అంతా పోరాట పటిమతో ముందుకెళ్తా వచ్చినాడు. కానీ కొడంగల్ ప్రజలు ఆయన గుండెలో పెట్టుకొని చూసుకున్నారు, అధికారం లేని పక్షంలో కూడా. ఆ విధంగా ఆయా నియోజకవర్గం కోసం వాళ్ళు పాటలు పడాల్సింది పోయి, పోరాటం చేయాల్సింది పోయి, జగన్మోహన్ రెడ్డి గారు యథా రాజా తదా ప్రజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యువతలో ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే ఆయన పోయి యలంక ప్యాలెస్కి పోయి సేద తీరుతున్నాడు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆయనే మాదిరినప్పుడు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉంటారు? సో ఏది ఏమైనా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలే ఆయా 11 నియోజకవర్గాల్లో కన్నా గెలిచింటే ఆ నియోజకవర్గాలు కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోయిండేటి అనేది వాస్తవం. ఈ క్రమంలో ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదో, ప్రజా సమస్యలపైన లేవనెత్తట్లేదో వాళ్ళని రైట్ టు రీకాల్ కింద వాళ్ళని కన్నా ఆ పదవి నుంచి కన్నా బూస్టింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు ఒక నిర్ణయానికి, ఒక అభిప్రాయానికి వస్తున్నట్టు మనకైతే అర్థమవుతుంది. కానీ మొన్న వచ్చినారు ఇది గవర్నర్ సమావేశాలకు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, వచ్చి సంతకాలు పెట్టుకొని 2.5 లక్ష నెలసరి ఆదాయాలు అంటే వాళ్ళకి వచ్చేటువంటి జీతభత్యాలు తీసుకున్నారు. నెక్స్ట్ సారి వాళ్ళు గెలిచినా ఓడిపోయినా కూడా, ఒకవేళ ఓడిపోతే కూడా వాళ్ళకి పెన్షన్ రూపంలో డబ్బులు అంతానే ఉంటాయి. వాళ్ళకి మళ్ళీ సెక్యూరిటీ అంటూ ప్రోటోకాల్స్ ఇవన్నీ, ఈ మొత్తం డబ్బులు వచ్చి ప్రభుత్వ ఖజానా పైన ఇబ్బంది పడుతుంది. వీళ్ళు మళ్ళీ రాష్ట్ర ఖజానా గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏది బయట సమావేశాలు పెట్టి రికార్డెడ్ ప్రెస్ మీట్లు ఇవన్నీ మనం గమనిస్తూనే ఉంటాం. దానికి సంబంధించి అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినటువంటి విషయం చూడండి ఒకసారి. విధులు నిర్వర్తించని ఎమ్మెల్యేలను రీకాల్ చేయాలి. 7-8 దేశాల్లో ఈ విధానం ఉంది. సభకు రాని ఎమ్మెల్యేలు జీతాలు ఎలా తీసుకుంటారు? స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు, సభకేమో రారు వీళ్ళు జీతాలు తీసుకుంటారని చెప్పి. అదే విషయం జనరల్గా ఎవరైనా పని చేయకుండా ఆయా యజమాని నుంచి కావచ్చు, ఆయా మేనేజర్ నుంచి, ఆ ఎండీ నుంచి డబ్బులు ఇవ్వాలంటే ఈ ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్లో కావచ్చు, ఏడన్నా అయ్యేటువంటి పనే. కానీ భారతదేశం లేకల్లా వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళకు సపరేట్, వాళ్ళకి ఏదో చట్టం ఉన్నట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ చట్టాన్ని. డబ్బులు ఏమో తీసుకుంటూ ఉన్నారు, అసెంబ్లీకి రావట్లే. సాఫ్ట్వేర్ సాంకేతిక సమస్య కారణంగా మైకులు పనిచేయనందుకే మంగళవారం ఉదయం శాసనసభ కాస్త ఆలస్యంగా ప్రారంభమైందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. సభ ప్రారంభానికి ముందే సిస్టమ్ తనిఖీ చేసుకోవాలి కదా అని చెప్పి అధికారులు అయితే హెచ్చరించారు. సభ్యులు రానందుకు కోరం లేక ఆలస్యమైందనే వాస్తవం కాదు. వైకాపా వాళ్ళు దేనైనా రాజకీయం చేస్తారు, ప్రచారం చేస్తారు. గతంలో ఫేస్ టు ఫేస్ రాజకీయాలు ఉండేవి, ఇప్పుడు వెనక నుంచి గుంతలు దూకుతున్నారు. ఇది స్పష్టంగా ఏ విధంగా అయితే అమరావతి డెవలప్మెంట్ కోసం వరల్డ్ బ్యాంక్కి వీళ్ళు అర్జీలు పెట్టుకుంటే
ఈ వద్దు ఇక్కడ గుంతలు ఉన్నాయి, ఇక్కడ అన్ని నీళ్ళు వచ్చాయి అని చెప్పి ఈ రకంగా వాళ్ళు మెయిల్ చేసి ఏ విధంగా అయితే ఈ యొక్క అమరావతి అభివృద్ధిని అడ్డపడే విధంగా వైసీపీ వాళ్ళు చేసినటువంటి విషయాలను నేను చూసాం. ప్రతి ఒక్కటి కూడా ఒక అభివృద్ధి కోసం మనం చేసేటువంటి పనులు ఈ సమయంలో ఏడన్న గుళ్ళు కాడ వీళ్ళు గొడవలు పెట్టేది, తాగిన వాళ్ళు గుళ్ళు పైకి ఎక్కించేది, ఈ రకంగా చూసాం. ఇంకా స్వయంగా భువన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు రోడ్లపైన బైఠాయించడం, రోడ్లపైన పడుకోవడం, ఎక్కడికక్కడ అభివృద్ధిని అడ్డుకునే విధంగా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ప్రజల ముందు ఇట్టే సాక్షాత్కారం అవుతున్నాయనేటువంటి మాట వాస్తవం. అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. వైకాపా సభ్యులు సభకు రాకపోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పీకర్ స్పందిస్తూ, అసెంబ్లీకి రావడం అనేది ఎమ్మెల్యేల డ్యూటీ, దాన్ని నిర్వర్తించినందుకు ఆ ఎమ్మెల్యేలను ఎన్నుకున్న ప్రజలు రీకాల్ చేసే విధానం రావాలి. 7-8 దేశాల్లో ఈ పద్ధతి ఉంది. సభకు రాకుండా జీతాలు తీసుకుంటే ఎలా? ఉద్యోగాలు విధులకు గైర్హాజరైతే వారి జీతాల్లో కోత పెట్టడమే కాకుండా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు కదా, మరి విధులను పాటించని ఎమ్మెల్యేలకు దీన్ని ఎందుకు వర్తించ చేయకూడదు? ఈ విషయాలనే నేను జాతీయ స్థాయి సభాపతుల సమావేశంలోనూ లేవనెత్తానని చెప్పారు. సభలో ప్రారంభించిన డిజిటల్ అటెండెన్స్ సభ్యులు ఎంతసేపు కూర్చుంటున్నారనేది కూడా రికార్డు అవుతోందని ఆయన స్పష్టంగా తెలియజేశారు. ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మినిస్టర్ కూడా, ఒక పక్క కళ్యాణ్ గారు, ఒక పక్క నారా లోకేష్ గారు, ఈవెన్ స్పీకర్ హోదాలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు కూడా ఏం చేస్తున్నారో మనం చూసాం. దేశంలో ఉన్నటువంటి అంతమంది స్పీకర్లతోనూ ఈయన మాట్లాడి ఇటువంటి విధానంగా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి కొత్త పంతాలు, అదేవిధంగా మంచి సంస్కరణ తీసుకొస్తున్నారు. తద్వారా ప్రజలకు ఉపయోగపడే విధంగా, బాధ్యత పెరిగే విధంగా, ట్రాన్స్పరెన్సీ పెరిగే విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క డ్యూటీలు సక్రమంగా చేస్తున్నారని చెప్పి ఈ యొక్క విషయం బట్టి మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ధన్యవాదాలండి.